మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులపై కేసు నమోదు చేస్తామని సీఏ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు పోలీసులు ద్విచక్ర వాహనాలు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 50 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. వాహనం నడిపే సమయంలో సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని సీఏ తెలియజేశారు. మా గౌరవనీయులు మా రామగుండం సిపి శ్రీనివాస్ ఐజీ సార్ యొక్క ఆదేశాల మేరకు మన లక్షట్పేట మండలంలోని గోదావరి రోడ్లోని న్యూ కాలనీలో ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక మంచి సేఫ్ అండ్ సెక్యూరిటీ సమాజంలో ఉన్నారు అనే ఒక వాళ్ళకు భద్రత వాళ్ళకు ఒక కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వీళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ దాని గురించి అవేర్నెస్, ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు బాగా పడకుండా దానికి బానిస కాకుండా అంతా కూడా చేయాలని చెప్పి ఒక అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఏ విధంగా సైబర్ ఫ్రాడ్ అనేది జరుగుతున్నది, వాళ్ళు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి, ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగితే వాళ్ళు ఒక 1930 నెంబర్ చేస్తే ఏమవుతుంది, అట్లాంటి ఒక అవేర్నెస్ కూడా వాళ్ళకి కల్పించడం